Good morning, all of you. గుడ్ మార్నింగ్. మనం ఆర్ఆర్బీకి సంబంధించి ప్రతిరోజు లైవ్ పరంగా ఈరోజు యావరేజెస్ అనే టాపిక్ నుంచి ఆర్ఆర్బీలో ఇంతకు మునుపు ఏ టైప్ ఆఫ్ బిట్స్ అడిగాడు, సో ఎలాంటి టైప్ అడిగాడు, ఈజీగా ఇచ్చాడా లేదా మోడరేట్గా ఇచ్చాడా లేదా డిఫికల్ట్గా ఇచ్చాడని, సో దాంట్లో పరంగా పార్ట్ 1 అనేది ఈరోజు చూద్దామమ్మా. సో వాయిస్ క్లియర్ అనుకుంటే ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వాయిస్ క్లియర్గానే ఉందా? వాయిస్ క్లియర్ అంటే ఇంకా లేట్ చేయొద్దమ్మా, టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఆర్ఆర్బీ ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా సో మన డైలీ మ్యాథ్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి లైవ్ సెషన్ కండక్ట్ చేస్తున్నాం కదా, సో దాంట్లో పరంగా మీ అందరూ పార్టిసిపేట్ చేస్తే మీకు ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి బిట్స్ అనేవి ఏ విధంగా వస్తూ ఉన్నాయి అనేసి తెలుస్తుంది. సో ముఖ్యంగా మనకి పిఆర్ అకాడమీ యాప్లో మీకు ఆర్ఆర్బీకి సంబంధించి ప్రతి కోర్సు కూడా మీకు అవైలబుల్గా ఉందమ్మా. సో ముఖ్యంగా ఎన్సీఆర్టీ ఏదైతే ఉందో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి అన్ని బిట్స్ కూడా మీకు ఒక పీడిఎఫ్ రూపంలో అందిస్తూ ఉన్నారు. అది కేవలం 299 రూపాయలకి 3 నెలల వ్యాలిడిటీతో ఇస్తూ ఉన్నారు. వీటిని వినియోగించుకుంటే మీకు ఉపయోగపడుతుందమ్మా. సో ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతే యావరేజ్ అనే టాపిక్ నుంచి మనం ఈరోజు చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు ఇక్కడ అంటే, ఒక తరగతిలో 30 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 12 మంది విద్యార్థులు సగటు స్కోరు 80 అంట, మిగిలిన వారిది 75. అయితే ఆ తరగతి యొక్క సగటు స్కోర్ ఎంత అని అడుగుతూ ఉన్నాడు. సో లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఆన్సర్ చేయాలమ్మా. ఆన్సర్ చేయాలి. ఓకేమ్మా, చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే 30 మంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళ యొక్క యావరేజ్ ఎక్స్ అంట. సో మనకు తెలియదు కాబట్టి ఏమనుకుందాం, ఎక్స్ అనుకుంటే 30x అవుతుంది మొత్తం. సో అందులో ఒక 12 మంది విద్యార్థులు ఉన్నారంట. ఈ 12 మంది యొక్క యావరేజ్ నీకు ఎంత ఇచ్చడం అంటే 80. సో వీళ్ళ యొక్క సమ్ ఎంత అవుతుందంటే 960. అదేవిధంగా మిగిలిన వారిది సగటు ఎంత అయినాడంటే 75. సో మొత్తంగా 35 అయితే ఆల్రెడీ ఇందులో 12 మంది ఉన్నారు, మరి ఇంకెంతమంది ఉంటారేమో వాడి దగ్గర అంటే 18 మంది ఉంటారు. వాళ్ళ యొక్క యావరేజ్ ఎంత 75. సో మరి వీటి సమ్ ఏమవుతుందో చెప్పమంటే 8 5 40, 8 7 56, 60, సో 75. సో ఎంత వస్తుందంటే 1350 అనేది రావడం జరిగింది. 1350. సో మొత్తంగా మొత్తం ఏమవుతుందంటే ఇప్పుడు 0, 11, 14. సో ఇది వాళ్ళ యొక్క మొత్తం. మరి వాడు ఏం అడిగాడు,
మొత్తం తరగతి యొక్క యావరేజ్ ఎంత అని అడిగాడు నీకు. సో మొత్తం యావరేజ్ ఎక్కడ ఎంత ఉందామంటే 30 మెంబర్స్ కదా. మరి 0 క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది అంటే 3 4 12 3 7 21. కరెక్ట్గా యాడ్ చేసామా? సో సారీ అమ్మ, ఇది 13 కదా. ఓకే, 1350 960. సో 0 1 2 3 1 0. మరి 30s కాబట్టి 0 క్యాన్సిల్. 3 7 21 3 7 21 ఎంత వచ్చిందమ్మా? 77. యావరేజ్ ఎంత? 77 అనేది యావరేజ్గా రావడం జరిగింది. సో ఆన్సరు ఆ తరగతి యొక్క మొత్తం విద్యార్థుల యొక్క యావరేజ్ ఎంత? 77. నెక్స్ట్ కొంచెం చూడండి. సో ఆన్సర్ చేయాలమ్మా. 11 యొక్క మొదటి 12 గుణిజాల సగటు ఎంత అని అడుగుతున్నాడు. ద యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 12 మల్టిపుల్ ఆఫ్ 11 అంట. సో ఆన్సర్ చెప్పండి. గుడ్ మార్నింగ్. చూడమ్మా, ఇది 11 యొక్క మల్టిపుల్ అడిగాడు నీకు. ఎన్ని? అలాంటివి 12 అడిగాడు. సో అంటే 11 22 33 44 55 అండ్ సో ఆన్ 121. అంతేనా? సో ఎన్ని అడిగాడు నీకు? 12 అడిగాడు, 132. సో మరి ఇక్కడ చూడమ్మా, సో ఇలా రాసుకుంటూ వెళ్తాలి. 11 యొక్క మల్టిపుల్స్ అడిగాడు కాబట్టి. సో దీనికంటూ మనకు ఒక షార్ట్ కట్ ఉందమ్మా. అదేంటంటే k ఇంటూ n+1/2. k ఇంటూ n+1/2. ఇక్కడ k ఏంటంటే దేని యొక్క మల్టిపుల్ ఇచ్చాడో అదమ్మా. సో 11 ఇంటూ n వాల్యూ ఏదంటే ఎన్ని గుణిజాలు అని అడుగుతా ఉన్నాడు. ఎన్ని గుణిజాలు అడుగుతా ఉన్నాడు అంటే 12 + 1. సో /2 అంటే ఎంత అంటే ఇది 11 × 12 13/2. సో ఇది ఎంతమ్మా? 66.5. సో 11 5 55, 11 6 66 + 5 అంట 71. అంటే 71.5 అనేది మన ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. మల్టిపుల్స్ ఏవడిగినా సరే డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు దీంతో. రైట్, నెక్స్ట్ వన్ చూడమ్మా. ఐదు వరుస సరసంఖ్యల సగటు 10 అయితే ఈ 5 సంఖ్యలు ఆరోహణ క్రమంలో అమర్చబడినప్పుడు మధ్యలో ఉన్న సంఖ్యను కనుగొనండి అన్నాడు. సో ఆన్సర్ చేయాలి అందరూ. వీడియోని అందరూ లైక్ చేయండి అమ్మా. సో యావరేజ్ కూడా మనకి ఇంపార్టెంట్ టాపికే. సో ఆర్ఆర్బికి కాంపిటేటివ్కి సంబంధించి ఏదైనా సరే యావరేజ్ కూడా ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీ ఇస్తుంది. సో ఆన్సర్ చేయాలి. గుడ్ మార్నింగ్ చందర్. ఓకేమ్మా, దీన్ని నువ్వు 5 వరుస సరిసంఖ్యలు అన్నాడు కదా అనేసి, సో ఫస్ట్ x
comma x plus 2, x plus 4, x plus 6, x plus 8 ఇలా రాసుకున్నాం అనుకో. సో ఎన్ని వస్తాయి ఇక్కడ 5x ప్లస్ ఎంతమ్మా 10 20 బై 5 ఈక్వల్స్ టు యావరేజ్ 10 అన్నాడు. సో 5x ప్లస్ 20 ఈక్వల్స్ టు 50. సో 5x ఈక్వల్స్ టు ఏమొస్తుంది 30, దెన్ x ఈక్వల్స్ ఎంతమ్మా 6. మరి మిడిల్ టర్మ్ ఏమొస్తుంది ఇదే కదా. సో 6 ప్లస్ 4 ఎంత 10 అనేది మన ఆన్సర్ అవుతుంది. 10 అనేది మన ఆన్సర్ అవుతుంది. బట్ ఇది యావరేజ్ అనేది ఎప్పుడు కూడా మనం డైరెక్ట్గా చేయొచ్చమ్మా, ఇంత అవసరం లేదు దానికి. మనకి ఏమన్నాడు ఆరోహణ క్రమం అన్నాడు, దాని మధ్య నెంబర్ ఎంత యావరేజ్ అంటే మిడిల్లోనే కదా ఉంటుంది. సో యావరేజ్ 10 తీసుకున్నాం అనుకో, ఇటేమొస్తుంది 12, ఇది 14. సో ఇటువైపు ఏమొస్తుంది 8 6. వాడు ఇచ్చిన 5 వరుసే కదా వచ్చి, మరి మిడిల్ టర్మ్ ఏమవుతుందమ్మా 10. సో ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సొల్యూషన్ అంతా చేయాల్సిన అవసరం లేదు, ఓకేనా. సో తెలియకపోతే x ప్లస్ 2 ఇలా చేస్తూ ఉంటారు చాలామంది. అది ఆడ్ నెంబర్స్ అయినా ఈవెన్ నెంబర్స్ అయినా సరే. సో ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్స్ ఇచ్చిన డైరెక్ట్ ఆప్షన్ 2 చేసుకోవడం మనకి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వన్ చూడమ్మా. ఒక బ్యాట్స్మెన్ అంట చివరి 5 ఇన్నింగ్స్లో క్రింది విధంగా పరుగులు చేశాడు. సగటు స్కోర్ ఎంత 43. వాడి యావరేజ్ ఎంత 43 అయితే 4వ ఇన్నింగ్స్లో అతని స్కోర్ ఎంత చూడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 92, సెకండ్ ఇన్నింగ్స్ 53, థర్డ్ ఇన్నింగ్స్ 35, ఫోర్త్ ఇన్నింగ్స్ x, ఫిఫ్త్ ఇన్నింగ్స్ 27. అయితే ఈ x వాల్యూ అడుగుతూ ఉన్నాడు నీకు ఇక్కడ. సో ఆన్సర్ చేయమ్మా. సో వీడియోని అందరూ లైక్ చేయండి అమ్మా, ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా యూజ్ఫుల్ అవుతుంది. సో ప్రతిరోజు లైవ్ పరంగా మనం మ్యాథ్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి ప్రతిరోజు లైవ్ అనేది జరుగుతూ ఉంటుంది కదా. సో ముఖ్యంగా జనరల్ సైన్స్ కూడా మీకు లైవ్ అనేది జరుగుతుంది. వీక్లీ 2 days లైవ్ ఉంటుందమ్మా. సో ఆన్సర్ చేయాలి. ఓకే చూడండి, ఇంకేమన్నాడంటే ఇక్కడ ఫస్ట్ యావరేజ్ అడిగినప్పుడు ఇక్కడ 92, 53, 35, 27 అంతే కదా. సో ఎంత వస్తుందమ్మా 10, 15 and 17. సో 10, 23 ఎంత 20. చూడమ్మా 10, 20 ప్లస్ x ఈక్వల్స్ టు x ఎందుకు రాస్తాం, ఇంకొక ఇక్కడ 4th ప్లేస్లో x ఉంది కాబట్టి x. యావరేజ్ ఎంత ఇచ్చాడమ్మా 43. ఎన్ని ఇన్నింగ్స్ అవి 5 ఇన్నింగ్స్. సో దీని వాల్యూ ఎంత అవుతుంది, సో 5 3 15, 5 4 20 అంటే 21. యావరేజ్ మొత్తం 215, వాళ్ళ 4 ఇన్నింగ్స్ 207 అయితే 5 ఇన్నింగ్స్ చెప్పవచ్చు కదా నువ్వు. ఏమొస్తుంది 215లో నుంచి 207 తీసేస్తే ఏమొస్తుంది 8. అంటే వాడు 4 ఇన్నింగ్స్లో ఎంత చేశాడమ్మా. సో ఆప్షన్ ఇక్కడ క్లోజ్ అయినట్టుందమ్మా. ఓకే ఆన్సర్ ఈజ్ 8 అమ్మా. ఓకే వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఆన్సర్ ఎంత 8, ఓకేనా రైట్. నెక్స్ట్ వన్ చూడండి. 2 సంఖ్యల సగటు 26 మరియు వాటిలో ఒకటి 12 అయితే మరొక సంఖ్యని కనుగొనండి అన్నాడు. ఈ యావరేజ్ గ్రూప్ డికి సంబంధించి మనకి ఈజీగానే అడుగుతున్నాడమ్మా. సో ఎన్టీపీసీ అదేవిధంగా ఆర్ఆర్బి ఇంకా లెవెల్ 1 అనేది గ్రాడ్యుయేషన్ అండర్ గ్రాడ్యుయేషన్ సంబంధించి ఏవైనా అడిగితే కొంచెం డెప్త్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో గ్రూప్ డి లెవెల్లో మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ప్రీవియస్లో అడిగినటువంటి గ్రూప్ డి పేపర్లు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం. సో నెక్స్ట్ ఒక సెషన్ అయిన తర్వాత ఎన్టీపీసీ కూడా తీసుకుందాం, దాంట్లో ఏ టైప్ ఆఫ్ బిట్స్ అడుగుతూ ఉన్నాడని మనం చూద్దాం. ఓకే వెరీ గుడ్ రాజు. చంద్ర 14, వెరీ గుడ్. చేయాలి, ఆన్సర్ చేయాలి. గుడ్.
ఒక రైట్ చూడండి, ఇక్కడ రెండు సంఖ్యలు ఇచ్చేసాడు. ఎంత? యావరేజ్ 26 అంటే మరి సమ్ ఏమవుతుందమ్మా? ఆ రెండు సంఖ్యల సమ్ ఏమవుతుంది? సో 52 అవుతుంది. అందులో ఒక సంఖ్య నీకు ఇచ్చేసాడు, ఎంత? 42 అంట. మరి సెకండ్ సమ్ నెంబర్ ఏమవుతుందమ్మా? 40 కదా. సో ఎన్నో ఆప్షన్ ఉంది అది? ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్. డెబ్బై విలువల సగటు 40. ప్రతి విలువను 20తో గుణిస్తే మారిన సగటు ఎంత అని అడుగుతున్నాడు ఇక్కడ. వెరీ గుడ్. సో దీని ఆన్సర్ చేయండి. ఒక 70 సంఖ్యలు ఉన్నాయంట, వాటి యొక్క యావరేజ్ 40. అయితే ఆ ప్రతి విలువను కూడా 20తో గుణిస్తే అప్పుడు దాని యొక్క యావరేజ్ ఎంత అని అడుగుతూ ఉన్నాను నీకు. వెరీ గుడ్. ఒకమా ఒరిజినల్గా అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 3 సంఖ్యలు యావరేజ్ 20 అనుకుందాం. ఇప్పుడు ప్రతి సంఖ్యనే ఒక 5తో గుణించాడు, అప్పుడు దాని యొక్క యావరేజ్ ఎంత అన్నాడు. 3 సంఖ్యలు ఉన్నాయి అంటే సమ్ ఎంత అవుతుందమ్మా? ఇది 60. ఇప్పుడు ప్రతి సంఖ్యను 5తో గుణించాడంట, అంటే 5 మూలలు ఎంత? 15. సో యావరేజ్ ఇప్పుడు ఏమైంది? ప్రతి సంఖ్యను అప్పుడు ఇక్కడ చూడమ్మా, ఇక్కడ ప్రతి నెంబర్తో నీకు 5తో మల్టిపుల్ చేస్తూ ఉన్నాడంటే ఈ యావరేజ్ని కూడా 5 చేస్తే సరిపోతుంది కదా. సో అదేవిధంగా ఇక్కడ ఏమన్నాడు నీకు, ఒక 70 సంఖ్యలు ఉన్నాయి, దాని యొక్క యావరేజ్ 40 అంట. ఇప్పుడు ఈ ప్రతి సంఖ్యని 20తో గుణిస్తే ఓకేనా, మరి యావరేజ్ కూడా ఏమవుతుంది? 20 యొక్క మల్టిపులే కదా. సో 40 20 ఎంతమ్మా? 800. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గుడ్ మార్నింగ్ చందు. రైట్, నెక్స్ట్ కొంచెం చూడండి. ఒక తరగతిలో ఏ మరియు బి అనే 2 విభాగాలు ఉన్నాయి. అందులో వరుసగా 40 మరియు 50 మంది విద్యార్థులు ఉంటారంట. ఏ విభాగంలో విద్యార్థుల సగటు బరువు 36 మరియు బి విభాగంలో వారి సగటు బరువు 45 కేజీలు అయితే మొత్తం తరగతి యొక్క సగటు బరువు ఎంత అని అడుగుతున్నాడు. చెప్పండి అమ్మా ఆన్సర్ ఇది. చూడండి ఏమన్నాడు. ఫస్ట్ ఏ విభాగం అండ్ బి విభాగం 2 ఉన్నాయి. అయితే ఏ విభాగంలో 40 మంది ఉన్నారంట, బి విభాగంలో 50 మంది ఉన్నారు. అయితే ఏ విభాగంలో విద్యార్థుల సగటు బరువు 36 కేజీలు అంట. అదేవిధంగా బి విభాగంలో సగటు బరువు 45 కేజీలు. అప్పుడు ఆ తరగతిలో మొత్తం విద్యార్థుల యావరేజ్ ఎంత అని అడుగుతూ ఉన్నాడు. సో ఇది ఎంత అవుతుందంటే దీని సమ్ ఏమవుతుందమ్మా? సో 36 × 40 కదా. సో 4 6 24, 4 3 12 14 అంటే 1440 ప్లస్ 5 5 25, 5 4 20, 22. సో దీని సమ్ ఇది. మరి వీటి యొక్క మొత్తమే కదా, అంటే మొత్తం ఎంత ఉన్నాయి నీకు ఇక్కడ? వీళ్ళు 40 మంది ఉన్నారు, వీళ్ళకి 50 మంది ఉన్నారు, మొత్తంగా 90 మంది. సో సమ్ ఏమొస్తుందమ్మా? 1440 0963. ఇప్పుడు దీన్ని 90తో డివిజిబుల్ చేయాలి. సో ఏమొస్తుంది? 9 4 జా 36, 9 1 జా 9 ఎంతమ్మా? 41 అనేది మన ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
వెరీ గుడ్. ఒక సంవత్సరంలో కృష్ణుని మొత్తం ఖర్చు అంట 4,20,000. అతని నెలల జీతం 45,000. అయితే నెలకు అతని సగటు పొదుపు కొనుగొనండి అన్నాడమ్మా. ద టోటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ కృష్ణ ఇన్ ఏ ఇయర్ 4,20,000. ఇఫ్ his salary per month is 45,000, then find this average savings per month. సో దీని ఆన్సర్ చెప్పండి. $4,20,000 అంట ఇది ఇయర్కి. మంత్లీ ఎంత? 45,000. సో ఎన్ని మంత్స్? 12 months. సో ఏమొస్తుంది మరి ఇక్కడ అంటే జీరోస్ వదిలేసామ్మా. సో 12,5 60, 12 48 6 54, అంటే 5,40,000. మరి తన సంపాదన ఎంత ఖర్చు పెట్టేసింది? 4,20,000. సో ఏమొస్తుంది మరి ఇక్కడ అంటే 1,20,000 అనేది తన సేవింగ్. ఇప్పుడు నీకు ఏమడిగాడు? ఒక మంత్కి అతని యొక్క సేవింగ్ ఎంత అని అడుగుతూ ఉన్నాడు. సో ఎన్ని మంత్స్ ఉంటాయి మనకి? 12 months. 12 క్యాన్సిల్ అయిపోతే ఏముంటుందమ్మ ఇక్కడ? 1. అంటే ఎంత ఆన్సర్? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్. రైట్. శని ఆదివారాల్లో కాకుండా మార్చి నెలలో డీలర్ రోజుకు సగటు కార్ల విక్రయము 125 రూపాయలంట. ఆదివారాల్లో రోజుకు కార్ల సగటు విక్రయం 150. శనివారాల్లో రోజుకు సగటు కార్ల విక్రయం ఎంత? మొదటి శనివారం మార్చి 3వ తేదీన మరియు నెల మొత్తం రోజు సగటు కార్లు 130 అయితే చెప్పమ్మా ఆన్సర్. సో దీని ఆన్సర్ చేయాలి అందరూ. చూడండి ఏమన్నాడు? శనివారం మరియు ఆదివారాల్లో కాకుండా అంట మిగతా రోజుల్లో 150. సో ఒకసారి చూడమ్మా, శనివారం మొదటి శనివారం ఎప్పుడు స్టార్ట్ అయిందంట? 3వ తేదీ స్టార్ట్ అయింది. అంటే 3, 10, 17, 24, 31. అంటే సాటర్డేలు ఎన్ని వచ్చేవాడికి? 5 వచ్చాయి. మరి సండేలు ఎన్ని వస్తాయి ఇక్కడ? 4. అంతేనా? అంటే టోటల్గా అవి ఎన్ని ఉన్నాయంటే 9 ఉన్నాయి. మరి ఇక్కడ చూడు, సాటర్డేలు 5 ఉన్నాయి, సండేలు ఒక 9 ఉన్నాయి, 4 ఉన్నాయి. టోటల్గా ఇవి 9 ఉన్నాయమ్మ. ఇంకా రిమైనింగ్ డేస్ ఎన్ని ఉన్నాయి వాడి దగ్గర అంటే 22 days అనేవి ఉన్నాయి. అంతేనా? సో మరి ఇక్కడ ఏమో చూడు, ఇక్కడ సండే అండ్ సాటర్డే అంటే యావరేజ్ ఎంత? 125. మరి ఒక యావరేజ్ ఎక్కడ ఇచ్చాడు నీకు? ఎన్ని డేసు? 9 days. సో 9 5 45, 9 2 18 + 22, 9 1 9 + 1 125. ఇప్పుడు ద యావరేజ్ ఆఫ్ ఎ కార్ ఆన్ సండేస్ 50. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఎ కార్ ఆన్ ఫస్ట్ డే 3rd of the month? యావరేజ్ ఆఫ్ చూడు ఇక్కడ రిమైనింగ్ అంట 150. రిమైనింగ్ ఎంత? 150. సో ఎన్ని రోజులు ఉన్నాయమ్మంటే 22 రోజులు. సో 15 రెళ్ళు 30, 15 రెళ్ళు 30. సో 3,300. సో మరి ఇప్పుడు మొత్తం యావరేజ్ ఎంత ఏమడిగాడు మనకి? మొత్తం
నెల రోజుల్లో కార్ల సగటు ఎంత? సో 1125. సో 5244. దీన్ని 31తో మల్టిపుల్ చేయాలి. సో 31 యొక్క మల్టిపుల్ ఏమొస్తుందమ్మా? 31 మల్టిపుల్. గుడ్ మార్నింగ్. గుడ్. సో 31 మల్టిపుల్ ఏమొస్తుంది? సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్. అంటే 31 డేస్ కదా, దాన్ని డివిజిబుల్ చేస్తే 36 అనేది వస్తుంది. రైట్, నెక్స్ట్ వన్ చూడు. సో ఈ టైప్ ఆఫ్ అడిగినప్పుడు ఏం అడుగుతూ ఉన్నాడు అసలు కొంచెం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ సండేస్ మరియు సాటర్డేస్తో కలిపి యావరేజ్ ఇస్తాడు, రిమైనింగ్ డేస్ యొక్క యావరేజ్ ఇస్తాడు. ఈ రెండింటి యొక్క యావరేజ్ ఎంతైతే ఉందో మొత్తం రోజుల సంఖ్యతో భాగిస్తే మన ఆన్సర్ అయిపోతుంది. రైట్, నెక్స్ట్ వన్ చూడమ్మా. గ్రూప్ ఏలో 20 మంది, గ్రూప్ బిలో 32 మంది, గ్రూప్ సిలో 28 మంది. ఏబిసి అనేవి ఉన్నాయంట. ఏబిసి గ్రూప్ ఏలో 32 మంది, గ్రూప్ బిలో 28 మంది, గ్రూప్ సిలో ఇది 20 అమ్మ. గ్రూప్ ఏలో 20 మంది, గ్రూప్ బిలో 32 మంది, గ్రూప్ సిలో 28 మంది. ఇప్పుడు ఒక రెస్టారెంట్కి వెళ్ళారంట. సమూహం ఏబిసి యొక్క ప్రతి సభ్యుని ఖర్చు చేసిన సగటు మొత్తం 120, 125, 100 ఎంత? సో ఏ వాళ్ళు 120 రూపాయలు ఖర్చు పెట్టారంట, బి వాళ్ళు 125 ఖర్చు పెట్టారు, అండ్ సి వాళ్ళు 100 రూపాయలు ఖర్చు పెట్టారు. అయితే సభ్యుని ఖర్చు చేసిన మొత్తం సగటు ఎంత అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. చేయండి ఆన్సర్ ఇది. దీని ఆన్సర్ చెప్పాలి. నేను ఇక్కడ రాసాను ఆల్రెడీ. సో నువ్వు దీన్ని సాల్వ్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది. మొత్తంగా యావరేజ్ ఎంత అని అడుగుతూ ఉన్నాడు. వెరీ గుడ్. సో ఫస్ట్ ఏది ఎంత అవుతుంది అంటే 12 ఎంత? 24 అంటే 2400 ప్లస్ దీని వాల్యూ ఎంత? దీని వాల్యూ ఎంత? 2800. సో దీని వాల్యూ ఫైండ్ చేయము ఒకసారి. సో 125 ఇంటూ 32. సో 2 5 10, 2 2 4 1 5, 2 1 2. సో 0004 అంతేనా? 4000 వచ్చింది. సో మొత్తం ఎంతమంటే ఇది 24, ఇది 4, ఇది 28. 28 400. సో 00292. సో మొత్తంగా ఎంత ఉన్నారు ఇక్కడ చూడు, వీళ్ళే కదా మొత్తంగా. సో 20 ప్లస్ 28, 20 ప్లస్ 28 32. సో టోటల్గా ఎంతమ్మా? సో 70 అంతేనా? సో 70. సో 7 7 క్యాన్సిల్, 7 1. సో ఎంత? 115. సో ఎంతమ్మా? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. గుడ్. సో నెక్స్ట్ వన్ చూడు. సో ఇక్కడ ఆర్ఆర్బికి సంబంధించి మీకు ఎలాంటి కోర్స్ అయినా కావాలనుకుంటే పిఆర్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే దాంట్ లోపల ఎస్ఎస్సి జీడీకి కూడా సో ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఫుల్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. ఓకేనా? 6 నెలల వ్యాలిడిటీతో మీకు 999 రూపాయలకి అందిస్తూ ఉన్నారు. సో ఈ ఆఫర్ని వినియోగించుకోండి అందరూ కూడా. సో అదేవిధంగా ఎన్సీఆర్టీకి సంబంధించి పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉంది. ఆ పీడిఎఫ్ను కూడా యూజ్ చేసుకుంటే రేపు పొద్దున రాబోయే ఎన్టీపీసీ, ఆర్పిఎఫ్, అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడుతుంది. జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్కి సంబంధించి. సో వినియోగించుకోండి అందరూ కూడా.
నెక్స్ట్ కొంచెం చూడండి. 20 మంది విద్యార్థులు సైన్స్ పరీక్షకు హాజరయ్యారంట. 8 మంది విద్యార్థులు సగటు స్కోరు 60. 8 మంది సగటు ఎంత? 60. మిగిలిన విద్యార్థుల యొక్క సగటు 40. అయితే ఆ తరగతి యొక్క మొత్తం సగటు స్కోర్ ఎంత అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. వీడియోని అందరూ లైక్ చేయండి ప్లీజ్. జస్ట్ స్క్రీన్ డబుల్ ట్యాప్ చేస్తే అయిపోతుంది కదా. వెరీ గుడ్. ఎస్ రాజు. ఓకే అమ్మా, చూడండి ఏమన్నాడు. ఫస్ట్ ఒక సైన్స్ క్యాంప్కి 20 మంది వెళ్ళారంట. అయితే అందులో మనకి ఒక 8 మంది విద్యార్థుల యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడంటే 60. 8 మంది యావరేజ్ అంట 60. మరి రిమైనింగ్ ఇంకా ఎంత ఉంటారంటే ఇక్కడ 12 మంది ఉంటారు. వాళ్ళ యొక్క యావరేజ్ ఎంత ఇచ్చడం అంటే 40. సో 8 ఆరులు ఎంత? 480 ప్లస్ 12 నాలుగు ఎంతమ్మా? 48. అంతేనా? సో ఇప్పుడు చూడు, వీళ్ళందరి యొక్క యావరేజ్ ఎంత అని అడుగుతూ ఉన్నాడు. సో ఎంత టోటల్గా అంటే 960 మొత్తంగా ఎంతమంది? 20. మరి 0 0 క్యాన్సిల్ అయిపోతే ఎంత వస్తుంది అంటే 48. సో ఎంతమ్మా? సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గుడ్. 11 మరియు 30 మధ్య ప్రధాన సంఖ్యల సగటు ఎంత అని అడుగుతూ ఉన్నాడమ్మా. 11 మరియు 30 మధ్య ప్రధాన సంఖ్యల సగటు ఎంత? చేయాలి ఆన్సర్. సో చేయండి అందరూ. ఓకే మరి చూడండి, ఇక్కడ 11 మరియు 30 మధ్య ఒక ప్రైమ్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అని అడుగుతూ ఉన్నాడు వాడు. సో 11 నుంచి 30 మధ్య అంటే మళ్ళీ 11ని 30ని క్యాలిక్యులేట్ చేయకూడదు ఇక్కడ. సో ఫస్ట్ 13, 17, 19, 23, 29 అంతే కదా ఉంటాయి. సో దీని సమ్ ఎంత వస్తుందమ్మంటే 10, 19, 22, 31. సో 5, 7, 8, 9, 10 ఎంతమ్మా? 101 అనేది వచ్చింది. అంటే 101 మరి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి నీకు ఇక్కడ అంటే 5 నెంబర్స్. అంటే
520 ఎంత 100. అంటే నీ ఆన్సర్ దేంతో ఉండాలి 20తో ఉండాలి. బట్ ఇక్కడ 2 ఆప్షన్లు ఉన్నాయి. ఇక్కడ ఎంత ఉంటుంది ఇక్కడ 1.0 5 అంటే ఎంతమ్మా 20.2 అనేది నీ ఆన్సర్ అవుతుంది 20.2. ఓకే, సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 19.6 కాదమ్మా కృష్ణటెక్. 20.5 కాదమ్మా 20.2. గుడ్, వెరీ గుడ్, రైట్. నెక్స్ట్ వన్ చూడండి. నలభై సంఖ్యల సగటు 41 సంఖ్యల సగటు 62. మొదటి 18 సంఖ్యల సగటు 65.5 మరియు చివరి 24 సంఖ్యల సగటు 61.5. పేరమా నుంచి 18వ సంఖ్యని మినహాయిస్తే మిగిలిన సంఖ్యల యొక్క సగటు ఎంత అని అడుగుతున్నాడు. ద యావరేజ్ ఆఫ్ 41 నెంబర్స్ ఈజ్ 62. ద యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 18 నెంబర్స్ ఈజ్ 65.5 and the average of the last 24 numbers is 61.5. If the 18th number from the beginnings excluded, then what is the average of the remaining numbers? So answer cheyandi. వెరీ గుడ్, 60.5. సో ఫస్ట్ ఏమి ఇచ్చాడంటే 41 సంఖ్యల యావరేజ్ నీకు ఇచ్చాడమ్మా. ఎంతంట 62. 42 సంఖ్యల యొక్క యావరేజ్ ఎంత 62. సో మరి ఇప్పుడు దీని సమ్ ఏమవుతుందంటే 25.42. సమ్ ఎంత 25.42. తర్వాత ఏమన్నాడు 18 సంఖ్యల యావరేజ్ ఇచ్చాడు ఎంతమ్మంటే 65.5. సో 65.5 మరి దాని వాల్యూ ఎంతమంటే 11.79. 11.79. తర్వాత ఏమన్నాడు చివరి 24 సంఖ్యలు అంట. చివరి 24 సంఖ్యల యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడంటే 61.5. 61.5. సో మరి ఇప్పుడు సో 1476. ఇప్పుడు చూడమ్మా ఈ నెంబర్షిప్ మొత్తం ఎంత అయిందంటే 42. సో మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి 41. ఈ సమ్ ఎంత అవుతుంది చెప్పమ్మా. ఈ సమ్ ఎంత అవుతుంది అంటే 5 15 6 1 సారీ 2 2655. మరి ఇక్కడ ఎంత ఉంది 2542. సో 3 1 1. సో మరి ఇప్పుడు ఆ 2 సంఖ్యలు ఇంకో ఉన్నాయి కదా. సో 2 సంఖ్యలు ఉన్నాయి. సో ఎంత అవుతుంది అంటే కరెక్టేనా. సో 3 1 రైట్. సో గుడ్, వెరీ గుడ్. సో ఇదేమొస్తుంది ఎన్ని నెంబర్స్ ఉన్నాయి మనకి ఎక్కడ అంటే యావరేజ్ ఎంత 2. సో ఎంత వచ్చింది డిఫరెన్స్ 121. సో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అక్కడ 2 నెంబర్స్ రిమైనింగ్ అంటే ఎంత వస్తుందమ్మా 60.5. 60.5. సో ఎన్ని ఆప్షన్లు ఉంది ఆప్షన్ సిలో ఉంది కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది చూడు కొంచెం డిఫరెంట్గా ఇచ్చా. ఇది 72 కాదు. ఓకే 7 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ 6 స్క్వేర్ మరియు 7 స్క్వేర్ల సగటు ఎంత.
3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ 6 స్క్వేర్ 7 స్క్వేర్. సో కొంతమంది దీన్ని ఫార్ములా వాడతారు, ఫస్ట్ n నేచురల్ నెంబర్స్ స్క్వేర్స్ యొక్క యావరేజ్. మరి ఇక్కడ ఫస్ట్ నుంచి అనలేదు కదా, సో 1 స్క్వేర్ 2 స్క్వేర్ అని ఏమనలా మనకి. సో మళ్ళీ దాన్ని ఏం చేస్తారంటే చాలామంది 1 to 7 కట్టేసి మళ్ళీ ఈ రెండు నెంబర్లు తీసేస్తారు, దాంట్లో తీసేసి మళ్ళీ రిమైనింగ్ కడతారు అనమాట. అదంతా టైం వేస్ట్. ఇంకా తక్కువ నెంబర్లు ఇచ్చినా డైరెక్ట్ చేసుకోవడం ఈజీనే కదా. సో వేరే ఇంకేదైనా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నీకు 4 to 100 స్క్వేర్స్ ఇచ్చాడు అనుకమ్మా. సో అప్పుడు నువ్వు షార్ట్ కట్ అనేది చేసుకుంటావు. ఏంటిది, ఫస్ట్ n నేచురల్ నెంబర్స్కి యావరేజ్ అంటే స్క్వేర్ నెంబర్లకి వర్గాల మొత్తానికి ఫార్ములా. అఖిల్, వినీల, నరేష్. సో ఫస్ట్ ఏమన్నాడంటే 3 స్క్వేర్ ఎంత 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49. సో మొత్తం ఎంత అంటే 11, 20, 29, 35. ఓకే, 3 + 3 6 + 4 10 + 3 13. సో ఎన్ని నెంబర్స్ వచ్చాయమంటే 1 2 3 4 5. సో 5తో డివిజిబుల్ చేస్తే 5 2s అంత 10, 3 5, 3 7s 5 7s 27. అంటే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గుడ్ మార్నింగ్. రైట్, నెక్స్ట్ వన్ చూడమ్మా. మొదటి 35 సహజ సంఖ్యల సగటు. చిన్న క్వశ్చన్ ఇచ్చాడు ఇప్పుడు. ఫస్ట్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 35 నేచురల్ నెంబర్స్ అంట. చిన్న సమ్ ఇది. గుడ్ మార్నింగ్. మా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. సో ఫస్ట్ n నేచురల్ నెంబర్స్ ఫార్ములా తెలుసు కదా అందరికీ. ఫస్ట్ n నేచురల్ నెంబర్స్ చెప్పాలి. బియా ఫస్ట్ n నేచురల్ నెంబర్స్ ఫార్ములా చెప్పండి ఎవరైనా. ఫస్ట్ n నేచురల్ నెంబర్స్కి ఫస్ట్ n నేచురల్ నెంబర్స్ ఫార్ములా చెప్పండి. సో అది వస్తే మీకు ఆన్సర్ అయిపోయినట్టే కదా. గుడ్, వెరీ గుడ్. చూడండి, ఫస్ట్ n నేచురల్ నెంబర్ ఫార్ములా ఏంటి, n + 1/2. ఓకేనా. సో n వాల్యూ ఎంత ఇక్కడ 35. సో 35 + 1/2 దట్ ఈక్వల్స్ టు 36/2. సో ఎంతమ్మా 18. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చాలామంది n × n + 1/2 అనే ఫార్ములా యూజ్ చేస్తారు. ఇది మొత్తానికి ఫార్ములా. ఓకేనా. సో గుర్తు చూసుకోండి. వెరీ గుడ్. రైట్, నెక్స్ట్ వన్ చూడమ్మా. 72 కిలోల బరువున్న వారిలో ఒకరి స్థానంలోకి కొత్త వ్యక్తి వచ్చినప్పుడు 6 మంది వ్యక్తుల సగటు బరువు 2 కేజీలు పెరిగిందంట. అయితే ఆ కొత్త మనిషి యొక్క బరువు ఎంత అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. ఎస్, అది కూడా చేయొచ్చమ్మా. ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్ బై 2. వెరీ గుడ్, అది కూడా చేయొచ్చు. సో వీడియోని అందరూ లైక్ చేయండి. అండ్ మీ గుడ్ మార్నింగ్ ఉమా మహేశ్వరి.
72 కిలోల బరువు ఉన్న వారులంట ఒకరి స్థానంలోకి ఇంకొక వ్యక్తి వచ్చాడు. ఇప్పుడు 72 కేజీలు నేను ఉన్నాను అనుకో, నా ప్లేస్లోకి ఇంకొక వ్యక్తి వచ్చాడు, ఇంకొక పెర్సన్. సో ఈ పెర్సన్ వచ్చినప్పుడు 6 వ్యక్తుల 2 కిలోలు పెరిగిందంటే యావరేజ్ అనేది. యావరేజ్ ఏమైంది? 2 కిలోస్ ఇంక్రీజ్ అయింది. వెరీ గుడ్. ఓకేమ్మా. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ నీకు ఎప్పుడైనా సరే యావరేజ్ 2 పెరిగింది లేదా డిక్రీజ్ అయింది ఇంక్రీజ్ అయింది అనే క్వశ్చన్లు ఎప్పుడైనా నీకు వచ్చినప్పుడు, లేదా టీచర్ యొక్క బరువు ఎంత, లేదా ఒక విద్యార్థి యొక్క వయస్సు ఎంత అనే క్వశ్చన్లు నీకు వస్తూ ఉంటాయి ఏజెస్ సంబంధించి. అలాంటివి ఎప్పుడైనా సరే ఏదైతే నీకు ఇచ్చాడో దాని వాల్యూ ఫస్ట్ రాసి ఎంతమంది వ్యక్తులు యావరేజ్ ఇంక్రీజ్ అయింది, 6 మందిది ఎంత ఇంక్రీజ్ అయింది? 2 కిలోస్. అంటే 6 రెళ్ళు ఎంతమ్మా? 12. సో ఎంత అవుతుంది మొత్తంగా? 84 కేజీలు. సో ఎంత ఆన్సర్? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గుడ్. నెక్స్ట్ వన్. వెరీ గుడ్. 32 పొట్లాల సగటు బరువు 96 కిలోలు అంట. మరో పార్సిల్ బరువు కలుపుకుంటే ఆ సగటు 2 కిలోలు పెరుగుతుంది. అయితే కొత్త పార్సిల్ బరువు ఎంత అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. The average of weight of 32 parcels was recorded as 96 kgs. If the weight of one more parcel is included, the average is increased by 2 kgs. The weight of the new parcel is same question. అదే క్వశ్చన్ ఇప్పుడు నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేయండి, విత్ ఇన్ సెకండ్లో ఆన్సర్ వస్తుంది. సేమ్ అదే క్వశ్చన్ కదా, వెయిట్ అయినా ఏజెస్ అయినా ఏవైనా సరే యావరేజ్ ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ సంబంధించి క్వశ్చన్స్ ఎప్పుడైనా నీకు వచ్చినప్పుడు డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేవచ్చు అనమాట. గుడ్. వెరీ గుడ్. సో ఏమన్నాడమ్మా? 32 పొట్లాల యొక్క యావరేజ్ ఎంత అంట? 96 కేజీస్. ఇప్పుడు ఒక పార్సల్కి బదులు మరొక పార్సల్ అంట 2 కిలోలు పెరిగిందంట. అంటే ఒక పార్సలే కదా పెరిగింది. సో ఎంత పెరిగింది? 2 పెరిగింది. అంతేనా? అందరిపైన కదా. అంటే ఈ 32 పైన ఎంత పెరిగిందమ్మా? 2. అంటే ఇది ఏమవుతుంది? 32 × 2 ఎంత? 64. ఫస్ట్ ఎంత ఉంది నీకు? 96. ఇప్పుడు ఎంత ఉంది? 64. సో 2 యాడ్ చేస్తే ఎంత అంటే అంతేనా? 2 కేజీలే కదా పెరిగింది. రైట్. ఫస్ట్ ఎంత? 96. 96. 32 పొట్లాల సగటు బరువు 96 కిలోలు. మరో బరువు కలుపుకుంటే సగటు 2 కిలోలు పెరిగింది. ఎంత పైన? 32 పైన. సో ఎంత వస్తుంది? 64. సో ఎంత అంటే 160 రావాలి. ఆప్షన్ డియా. 32 పొట్లాల సగటు బరువు 96 కేజీలు. మరో పార్సెల్. ఓకేమ్మా. ఇంకొకటి ఎక్స్ట్రా మొత్తం 33 కదా. సో 33 × 2 ఎంత? 66. ఓకేనా? సారీ. సో 32 పొట్లాలది 96, ఇంకొకటి పొట్లం యాడ్ చేశాడు. ఇప్పుడు ఎంత ఇది? 66. సో ఎంత వస్తుందమ్మంటే 162. ఎంత? 162 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే. నో కిల్.
ఒకటి ఇంక్రీజ్ అయింది కదా పార్సల్ ఇంకొకటి. సో ఫస్ట్ 32 ఇప్పుడు ఇంకొకటి యాడ్ అయింది అనమాట, మొత్తం 33 వస్తాయి. రైట్, నెక్స్ట్ వన్ చూడు. 11 మంది విద్యార్థుల సగటు బరువు 50 కిలోలు, ఉపాధ్యాయుని బరువు 70 కిలోలు, మొత్తం కలిపితే కొత్త సగటు ఎంత అని అడుగుతా ఉన్నాడు. సో దీని ఆన్సర్ చెప్పండి. 11 మంది విద్యార్థుల బరువు ఎంత? 50. ఉపాధ్యాయుని బరువు 70 కిలోలు, కలిపితే కొత్త సగటు ఎంత అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. చెప్పాలి దీని ఆన్సర్. ఒక రేట్ చూడండి, ఇక్కడ 11 మంది విద్యార్థుల యొక్క యావరేజ్ ఎంత? 50. అంటే ఎంత? 55 మొత్తంగా వచ్చింది. ఇప్పుడు టీచర్ కలుపుకున్నాడు అనుకో, ఏమొస్తుంది ఇక్కడ అంటే 620. మరి ఇప్పుడు మొత్తంగా ఎంతమంది వాళ్ళు? 12 మంది కదా. సో 12 5 ఎంతమ్మా? 60. 2 0. 12 1 12, 8.0. 12 6 72. అంటే 51.6 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్, గుడ్ గుడ్. నెక్స్ట్ వన్. హెల్త్ క్లబ్లో 80% మంది సభ్యులు బరువు పురుషులు మరియు మిగిలిన 20% మంది మహిళలు. పురుషుల సగటు 30 సంవత్సరాలు మరియు స్త్రీల యొక్క సగటు 40 సంవత్సరాలు. అయితే ఈ హెల్త్ క్లబ్లో సభ్యులు అందరి సగటు ఎంత? మొత్తం అందరి సగటు కావాలంట. ఇప్పుడు చేయాలి ఆన్సర్. గుడ్. ఒక రైట్ చూడండి. ఫస్ట్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు ఉన్నారు. వీళ్ళు 80% అంటే 80 మంది అనుకుందాం, ఈ 20% అంటే 20 మంది అనుకుందాం. ఇప్పుడు పురుషులు 30 సంవత్సరాలు అంట, మరియు మహిళలు ఎంతమా? 40. సో అంటే ఎంత? ఇది 24. ఇదెంత? 800. సో మొత్తంగా ఎంత అవుతుంది? 3200. మరి మొత్తంగా ఎంతమంది? వీళ్ళొక 80 మంది, వీళ్ళొక 20 మంది, మొత్తంగా ఎంతమంది? 100 మంది. ఈ 2 zeros-కి 2 zeros క్యాన్సిల్ అయిపోతే ఎంత? 32. అంటే మన ఆన్సరు ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గుడ్. నెక్స్ట్ వన్ చూడండి. 7 సంఖ్యల సగటు 53గా ఉంది ఇవ్వబడింది. తర్వాత ఒక సంఖ్యను 58కు బదులు 16గా తప్పుగా చదివించబడింది. ఇచ్చిన 7 సంఖ్యల యొక్క సరైన సగటు ఎంత అని అడుగుతూ ఉన్నాడు. మిస్టేక్ అడుగుతూ ఉంటాడు. ఇది యావరేజ్లో మిస్టేక్ సమ్స్ వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నెంబర్ 10కు బదులు 20 తీసుకున్నాను అంటే యావరేజ్ ఏమైంది? ఇప్పుడు ఇంక్రీజ్ అయిపోతుంది. కానీ ఇప్పుడు 10 వేసే మనకి యావరేజ్ ఏమవ్వాలి? తగ్గాలి. సో అదే క్వశ్చన్ నీకు ఇక్కడ అడుగుతూ ఉన్నాడు.
గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ గుడ్. చూడండి, దీన్ని మనం 7 సంఖ్యలు యావరేజ్ అంటే 7 × 53 చేస్తే సంథింగ్ వస్తుంది. సో దానికి బదులు ఏమన్నాడు మళ్ళీ వాడు, 58 ప్లేసులు అంట 16 తీసుకున్నాడు. అంటే ఎక్కువ వేయాల్సిన నెంబర్ని వాడు ఏదో సంథింగ్ అంటే చేసి ఏం చేశాడంటే 16 వేసాడు. మరి అప్పుడు వాడి యొక్క యావరేజ్ ఏమవ్వాలమ్మా, పెద్ద నెంబర్కి బదులు ఒక స్మాల్ నెంబర్ వేయటం వల్ల యావరేజ్ ఏమవుతుంది, యావరేజ్ డిక్రీజ్ అవుతుంది. కానీ మన ఒరిజినల్గా యావరేజ్ ఏమవ్వాలా, ఇంక్రీజ్ అవ్వాలి. ఓకేనా? సో అదే ఇక్కడ చేశాడు. ఎంత డిక్రీజ్ అయింది, వాడు ఒరిజినల్ నెంబర్ ఎంత 58, కానీ వాడు తీసుకునేది ఎంత అంటే 16. అంటే ఎంత వాడు డిఫరెన్స్ తీసుకున్నాడు ఇక్కడ, 42. ఇంకా ఈ 42 నెంబర్ అనేది ఎన్ని నెంబర్ల పైన పెరుగుతుంది, అది 7 నెంబర్ల పైనే కదా. సో 7 ఎంతలో, 6లో. మరి ఈ 6ని యాడ్ చేయాలా తీసివేయాలన్నా. సో ఒక బిగ్ నెంబర్ని వాడు స్మాల్ నెంబర్గా తీసాడు కాబట్టి యావరేజ్ ఏం చేయాలి, నువ్వు ఇంక్రీజ్ చేయాలి. అంటే నీకు ఇచ్చే యావరేజ్ ఎంత 53. ఎంత యాడ్ చేయాలి, 6. అంటే ఎంత వస్తుందమ్మా 59. ఎంత వస్తుంది 59. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గుడ్. సో ఆర్ఆర్బికి సంబంధించి లేదా ముఖ్యంగా ఎస్ఎస్సి జీడీ ఇప్పుడు మనకు ఒక 1 or 2 డేస్లో నోటిఫికేషన్ వస్తుందమ్మా. సో ఎస్ఎస్సి జీడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో మీకు ఒక ఫుల్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. ఈ కోర్సుని మీరు అందరూ కూడా వినియోగించుకోండి. అదేవిధంగా ఎస్ఎస్సియే కాకుండా మనకి ఆర్ఆర్బి, జేఈ, అదేవిధంగా గ్రూప్ డి ఇంకా మనకి డేట్లు అనేవి అనౌన్స్మెంట్ అవ్వలేదు. ఇంకొక 1 or 2 డేస్లో మనకి అనౌన్స్మెంట్ వస్తుంది. సో అదేవిధంగా ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 సో కేవలం 1000 రూపాయలకి 999 రూపాయలకి 6 నెలల వ్యాలిడిటీతో మీకు ఇస్తూ ఉన్నారు. సో వీటన్నిటిని పాటుగా మీకు ఏంటంటే ఎన్సీఆర్టీ కంటెంట్ ఏదైతే ఉందో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా ఈ కంటెంట్ అంతా మీకు పీడిఎఫ్ రూపంలో అందిస్తూ ఉన్నారు. సో ఎన్సీఆర్టీ ఆర్ఆర్బి అంటే మీ అందరికీ తెలుసు, ఎన్సీఆర్టీ సంబంధించిన మీకు అడుగుతూ ఉన్నాడు కాబట్టి. ఓకేనా, రైట్. ఇంకా నెక్స్ట్ సెషన్లో మనం ఇంకా మీకు ఏమైనా ఎక్కువగా ఏ డౌట్ ఉందో చాప్టర్ చెప్తే ఆ చాప్టర్ మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, చెప్పండి, ఏదైనా టాపిక్ చెప్పండి, అర్థమెటిక్ నుంచి మీ ఇష్టం. ప్రిపరేషన్ అనేది ఆపొద్దామా, ఇంకొక మ్యాక్సిమం 1 వీక్లో మీకు న్యూ డేట్స్ అనేవి ఆర్ఆర్బి గ్రూప్ డీకి సంబంధించి న్యూ డేట్లు వస్తాయి. సో అందరు రెడీగా ఉండండి. అదేవిధంగా ప్రిపరేషన్ అనేది ప్రతిరోజు కూడా చేస్తూ ఉండండి. ప్రతిరోజు ఒక మాక్ టెస్ట్ అనేది కంపల్సరీగా రాయండి. ఆ మాక్ టెస్ట్ కూడా క్వశ్చన్ ఇచ్చిన వెంటనే 1, 2, 3, 4 ఆప్షన్స్ ఉంటాయి కదా, ఈ క్వశ్చన్కి ఈ ఆప్షన్ కంప్లీట్ అయిపోతుంది. రిమైనింగ్ 3 ఆప్షన్స్ కూడా దేనికోసం ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు, ఆ ఆప్షన్స్ అనేవి ఏ క్వశ్చన్కి ఉపయోగపడుతూ ఉన్నాయని క్లారిఫై చేసుకో. నెంబర్ సిస్టమ్, ఓకే, నెంబర్ సిస్టమ్ అంటే నెంబర్ ఆఫ్ చాప్టర్స్ ఉంటాయి అందులో. సో అందులో మీకు ఏ టాపిక్ కావాలి, నెంబర్ సిస్టమ్ అనేది ఒక పెద్ద మహాసముద్రం అమ్మది. సో అందులో ఎల్సిఎం కూడా నెంబర్ సిస్టమ్ కిందకే వస్తుంది. ఓకేనా? సో నెంబర్ సిస్టంలో మీకు ఏ టాపిక్ కావాలి, లేదా ఓవరాల్ నెంబర్ సిస్టమ్ పెట్టేద్దామా నెక్స్ట్ సెషన్లో? ఓకే అయితే సో ప్రతిరోజు మాత్రం మాక్ టెస్ట్ అనేవి కంపల్సరీగా రాయండి, ఎందుకంటే దానిపైన నీ ఫోకస్ అంతా ఉండాలి. ఎనాలిసిస్ అనేది చాలా అవసరం. ఆర్ఆర్బికి సంబంధించి ప్రతి ఆప్షన్ కూడా ఎనాలిసిస్ చేసుకోండి, ఎందుకంటే ఏ ఆప్షన్ ఏ క్వశ్చన్కి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మన ఒక వరల్డ్ కప్ జరిగింది, మనకి ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 క్రికెట్ వరల్డ్ కప్ ఎవరు గెలిచారు? ఓకేనా, ఇండియా అని అందరూ ఆప్షన్ పెడతారు, కానీ సెకండ్ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, అదేవిధంగా
సౌత్ ఆఫ్రికా. ఈ 4 ఈ 3 రిమైనింగ్ ఉంటాయి. ఈ 3 కూడా దేంట్లో ఒక దాంట్లో మీకు యూజ్ అయ్యే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా ఉంది, ఇప్పుడు ఒక 7 టైమ్స్ అనేది కప్ సాధించింది. సౌత్ ఆఫ్రికా రన్నరప్గా నిలిచింది. ఇంగ్లాండ్ కూడా 2 or more కప్స్ అనేవి సాధించింది. సో ఈ విధంగా మీరు చూడండి, ఓకేనా. ప్రతి ఆప్షన్ కూడా చెక్ చేసుకుంటే మీకు ఎగ్జామ్ అనేది 75+ అనేది కంపల్సరీగా వస్తాయి. గ్రౌండ్కి వెళ్ళిపోతారమ్మా, ఓకేనా. సో ఈసారి మాత్రం 75+ రాకపోతే చాలా కష్టంగా ఉంటుంది. లైవ్ అనేది ప్రతిరోజు 11 గంటలన్నరకు లైవ్ అనేది ఉంటుంది. అది మ్యాథ్స్ అయినా, రీజనింగ్ అయినా, జనరల్ సైన్స్ అయినా, ఓకేనా. ఈ 3 కూడా మనకి లైవ్ అనేది జరుగుతుంది ప్రతిరోజు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇలానే మీ ఫ్రెండ్స్కి కూడా అందరికీ వీడియోస్ ప్రతిరోజు లైవ్ విషయం సెండ్ చేస్తే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్.